ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే నువ్వు పెన్షన్ ఎంత ఇచ్చేవాడివి? 3,000 రూపాయలు ఇచ్చేవాడివి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే అమ్మఒడి 42 లక్షల మందికి ఇచ్చేవాడివి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే అన్నదాత సుఖీభవ కింద 14,000 వచ్చేవాడివి. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉండేవి కాదు, ఉచిత బస్సు ప్రయాణం ఉండేది కాదు, అమరావతి నాశనం అయ్యేది, పోలవరం నాశనం అయ్యేది. అది నీ ప్రభుత్వం ఒకవేళ నువ్వు వచ్చింటే జరగని కార్యక్రమాలన్నీ ప్రజలు విజ్ఞతతో, ప్రజలు పెద్ద మనసుతో రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారో తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయటం వల్ల నేను చెప్పిన కార్యక్రమాలన్నీ పట్టాలెక్కినటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు ఇంటింటికన్నా ఇల్లు, ఇంటింటికి నడిచిపో, దేక్కుంటాబో. నువ్వు ఉన్నప్పుడు గుంతల రోడ్లు స్వాగతం పలితే ఏ ఊరికి వెళ్ళినా, ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఇల్లు. నువ్వు చేసిన మోసం, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి 2 తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుకుంటున్నా.